నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సైదులు గుండ్లపల్లి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పచ్చపురుగు నివారణపై రైతులకు అవగాహన సదస్సు జిన్నారం గ్రామంలో రైతులకు పత్తి పంటపై చర్చ పురపాలక బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లకు వయోపరిమితి పెంపుపై మరో బిల్లు మధ్యాహ్న భోజనం వికటించి 30 మంది విద్యార్థులకు అస్వస్థత ప్రిన్సిపల్ కి మొరపెట్టుకున్న పట్టించుకోలేదని విద్యార్థుల ఆవేదన కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులో రేషన్ డీలర్ల ర్యాలీ డీలర్ల వ్యవస్థను రద్దు చేయవద్దంటూ తహసీల్దార్కు వినతి పత్రం నారాయణపేట జిల్లా మరికల్ మండల పరిధిలోని జిన్నార గ్రామంలో రైతులకు పత్తి పంటపై పచ్చపురుగు నివారణ ఎందుకో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు కార్యక్రమంలో నారాయణపేట జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ జాన్ సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ పత్తి పంటపై పచ్చపురుగు వాలకుండా పంటపై పీచికారీ చేయాలని రైతులకు సూచించారు. సులువైన పద్ధతిలో మెనుకోట్రో పాస్ మందులు పీచికారీ చేసి పంటలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాస్కర్, గ్రామ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు రవికుమార్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. మనం వాడని కాంబినేషన్స్ లేవు. ఎట్లా వాడుతున్నాము? మోనోక్రోటోఫాస్ అసిఫేట్ కలుపుతున్నాం, తర్వాత అసిటామిప్రిడ్ అసిఫేట్ కలుపుతున్నాం, తర్వాత థయోమితాగ్జాము అస్టామిప్రిడ్, ఇట్లా మన ఇష్టం వచ్చిన కాంబినేషన్స్ కొట్టినా కూడా అవి కంట్రోల్ అవుతాయి. ఈ పెట్ట పరిస్థితుల్లో ఉండి సడన్గా మేఘం వేసుకున్నది అంటే కనుక ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ. దీన్ని నివారణకు గాను మనం ఏం చేయాలంటే సింపుల్గా మోనోక్రోటోఫాస్, ఆ మోనోక్రోటోఫాస్ని 1:4 నిష్పత్తిలో, అంటే ఒక పాలు 1 ml మోనోక్రోటోఫాస్ని 4 మిల్లీలీటర్ల నీళ్ళు కలిపి మనం ఏం చేయాలంటే యాక్చువల్గా ఇంతకుముందు వేప పుల్ల నమిలి కాండానికి పూత పోసేటోళ్ళు. ఆ సిస్టమ్ పోయి ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మనము స్టెమ్ అప్లికేటర్ అని కొత్తగా వచ్చింది అన్నట్టు. దాంట్లో ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1:4 నిష్పత్తిలో నీళ్లు పోసి దాంట్లో మందు కలిపి దాంట్లో అద్ది జస్ట్ ఇట్లా తీసుకుంటే మొక్క కనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద శ్రమ అనిపించదు. తర్వాత మనకు మీ ఊర్లో అంటే పర్వాలేదు, కానీ నీళ్ళు ఉన్నాయి. కొన్ని జాగాలలో నీళ్లు లేని పరిస్థితుల్లో 1 ఎకరా స్ప్రే చేయాలంటే మనకు ఒక డ్రమ్ము కావాలి, డ్రమ్ము నీళ్లు కావాలి. మరి అన్ని నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెస్తారు? తేవడానికి ఒక మనిషికి, దానికి ఒక ఖర్చు. ఇవన్నీ ఆదా చేసుకోవడానికి తర్వాత ఇది ఈ కాండం పూత చేయడం వల్ల మనకు మేలు చేసే పురుగులు అనేటివి అట్లే ఉండిపోతాయి, ఏం ఇబ్బంది పడవు. ఓన్లీ మనకు రసం పీల్చే పురుగులు మాత్రమే చనిపోతాయి. అది ఉద్దేశం. ఇప్పుడు దాన్ని డెమాన్స్ట్రేషన్ చూద్దాం. పచ్చపురుగు పడ్డా సార్? ఇప్పుడు పచ్చపురుగు కూడా పడ్డదే. దీనికి ఏం పట్టినా కూడా పోతుంది. అది పోసినారా? నీళ్ళు పోసినారా? అంటే ఎప్పుడైనా కలిపే ముందు ఖచ్చితంగా మనం వేసుకోవాలి. ఎందుకంటే వాసన కానీ తర్వాత ఏదైనా మందు మన చేయి మీద పడినా ఏమవుతుంది అని మనం పోతాం. కానీ ఏ మందు అయినా కూడా మనకు ఏంటంటే నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. చాలా ఇబ్బంది. లీటర్ పడుతుంది ఈ వారంలో. చిన్నలో కూడా పైన వెళ్ళేవారు, చిన్న కరెక్ట్కి వచ్చింది. తెలంగాణ పురపాలక చట్టం 2019 బిల్లును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈరోజు సాయంత్రం వరకు ఈ బిల్లుపై సవరణలను స్వీకరించనున్నారు. అనంతరం రేపు ఈ బిల్లుపై చర్చ జరగనుంది. గతంలో జారీ చేసిన 4 ఆర్డినెన్స్ల స్థానంలో ఈ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీలో బోధన సిబ్బంది పదవి విరమణ వయసును పెంచే బిల్లును కూడా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనం చేసుకోవడాన్ని కాంగ్రెస్ సభ్యుడు బట్టి విక్రమార్క ప్రస్తావించారు. అయితే ఈ విషయం న్యాయస్థానం ముందు ఉన్నందున దానిపై చర్చకు అనుమతించబోమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం వికటించి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రిన్సిపల్కి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్నునూరు కస్తూర్బా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ప్రిన్సిపల్ శారదా మేడంకి ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఈ భోజనం తిని 30 మంది విద్యార్థులకు అస్వస్థత కావడంతో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం టీచర్లు తీసుకురావడం జరిగింది. అందులో 4 విద్యార్థులకు మాత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు, అచ్చంపేట నగర పంచాయతీ చైర్మన్ తులసిరాం రాంబాబు తదితరులు పరామర్శించారు. నా పేరు అమరేశ్వరి. నేను కేజీపీ 10లో చదువుతున్నాను. మాకు అందరికీ సిక్కు అయితే మేడం హాస్పిటల్కి తీసుకుపోయింది సార్. తీసుకుపోయి అక్కడనే ఎంతమంది వస్తారమ్మా నేను పట్టించుకోనని వదిలేసిపోయింది సార్. రోడ్డు మీద దొబ్బేసిపోయింది. మేడం సార్ ఏమనుకోకుండా పట్టించుకోకుండా వెళ్తే నైట్ అక్క వాళ్ళకి మస్తు సీరియస్ ఉన్నాయి సార్. సార్ ఎంత సీరియస్ ఉన్నా కానీ రాండి అంటే మేడం వస్తలేదు సార్. అసలు మేడం అంటే మేము మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు చెప్పండి మేడం అంటే మేడం ఉంటుందిగా ఉండను అనుకో అమ్మ ఉండను అనుకో అని బెదిరిస్తుంది సార్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రేషన్ డీలర్ల ర్యాలీ నిర్వహించారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ప్రభుత్వం తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కుటుంబాలు నష్టపోతాయని డీలర్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ గోడు విని డీలర్ల వ్యవస్థను కాపాడాలని తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. సార్ గారికి డీలర్స్ అందరికీ నా పేరు ఆనందు, కే తిమ్మాపురం రేషన్ డీలర్ని. అలాగనే ఎమ్మిగనూరు రూరల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 24వ తారీఖు జూన్ నెల 24న కలెక్టర్ సదస్సులో ఈ విషయం మాకు వెల్లడిపరిచినారు. ఏమంటే రేషన్ డీలర్ వ్యవస్థను రద్దుపరుస్తారని పత్రికాముఖంగా మేము చూడడం జరిగింది. అలాగే రేషన్ డీలర్ వ్యవస్థను తీసేస్తూ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నటువంటి అపోహల మధ్య ఈ దినాన స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ వినతి పత్రం ఇవ్వడానికి ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేషన్ వ్యవస్థను కాపాడాలనేదే ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర కమిటీ వాళ్ళు, అలాగే జిల్లా కమిటీ వాళ్ళు, మండల కమిటీ వాళ్ళు ప్రధానంగా ఈ వ్యవస్థను కాపాడాలి. ఈ కాపాడాలంటే 1969లో ఈ వ్యవస్థను జాతీయ ఉత్పత్తి పంపిణీ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూషన్గా ఉంటుంది. నాగోల్ డివిజన్ బండ్లగూడలోని ఆనంద్ నగర్లో సుర్విరాజ్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం, ఎల్బీ నగర్ తెరాస సభ్యత్వ నమోదు ఇన్ఛార్జి పుట్టం పురుషోత్తం, కార్పొరేటర్ సంగీత ప్రశాంత్ గౌడ్, ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్, కుంట్లూరు వెంకటేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేసుకోవాలని కూడా పిలుపునిచ్చారు. వారి మిత్రుల ఆధ్వర్యంలో బండ్లగూడలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి స్ఫూర్తికర్తగా వెంకటేశ్వర గౌడ్ గారు వారు ఉండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటులో భాగం పంచుకున్నారు. ఆ తర్వాత ఏదైతే ఈ బండ్లగూడలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ గారు ఎగ్గే మల్లేష్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ గారు, కార్పొరేటర్ మన ప్రశాంత్ సంగీత ప్రశాంత్ గారు, వారి పెద్దలంతా చాలామంది ఇక్కడ అందరూ హాజరయ్యారు. వారందరికీ కృతజ్ఞతలు. ఏదైనా కేసీఆర్ గారు అడుగులు అడుగై నడవడానికి మొత్తంగా గులాబీ సైన్యం అంతా అందరి
కలిసికట్టుగా సభ్యత నమోదులో పాల్గొంటున్నారు. వారంతా అనుకున్న టార్గెట్ ఏదైతే 55 టార్గెట్ ఇవ్వడం జరిగింది, అది రేపటి వరకు పూర్తిగా కంప్లీట్ అయ్యి ఇప్పటికే మాకు 15,000 సభ్యత్వం బ్యాక్ వచ్చింది. ఈరోజు ఎక్కువ పెద్ద ఎత్తున అందరికీ ఇవ్వడానికి అవకాశం ఉంది, కష్టంగా అవుతుందని ఈ సందర్భంగా ఇక్కడ ఏదైతే బల్లగూడలో ఆర్గనైజ్ చేసిన మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. రావల్ బీజ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఎగ్గమల్లేశం గారు, గుంటూరు వెంకటేష్ గౌడ్ గారు, రామ్మోహన్ గౌడ్ గారు, పురుషోత్తం గారు, అలాగే చెరుకు సంగీత గారు మరియు మా మిత్రులందరూ కార్యక్రమంలో పాల్గొంచుకున్నారు. కావున రేపటితో మిగిలిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రోజు నుంచి రేపటిలోగా అధిక సంఖ్యలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడానికి మేమందరం కోరుతున్నాము. కావున ప్రజలందరూ రావల్ డివిజన్లో ఆనందపరుస్తున్న కార్యకర్తలు వచ్చి ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకోవాలని కోరుతున్నాను. జై తెలంగాణ. నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఓటర్ లిస్టు పూర్తి అవ్వకుండా హడావుడిగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరపడం రాజ్యాంగబద్ధం కాదని, వీటిపై స్టే విధించమని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలను, వారి రీఎలక్షన్ని ప్రశ్నించిన విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది, తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారి గెలుపు ఒక గెలుపా, భావోద్వేగాలను రెచ్చగొట్టి జాతీయవాదం, జాతీయత, జాతి రక్షణ, జాతి సంరక్షణ ఈ పదాలని, అంశాలని అడ్డం పెట్టుకొని గెలవడం అదొక గెలుపా అని వారు మాట్లాడడం ఒక దేశ ప్రజల మ్యాండేట్ని అగౌరవపరచడమే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని గట్టిగా భావిస్తూ ఉన్నాం. సీఎం కేసీఆర్ గారు జనరల్ ఎలక్షన్ ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా వారు డెస్పరేట్గా, ఫ్రస్ట్రేటెడ్గా కనబడుతూ ఉన్నారు. రాబోయే ఎన్నికలలో ఆ ఎన్నికలు ఎప్పుడు జరిగినా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుందని వారికి స్పష్టమైంది కాబట్టి వారు ఇట్లాంటి తలా తోకాలేని మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు. మేము వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దేశభక్తి, దేశ రక్షణ, జాతీయవాదం, జాతీయత చెడ్డ పదాలా? ఆ అంశాలతో గెలిస్తే అది గెలుపు కాదా? ప్రజాస్వామ్యం అంటే మీకు ఒక అర్థం తెలుసా? లేకపోతే మీలాగా కుటుంబవాదం, ప్రాంతీయవాదం, లేకపోతే అవినీతిమయమైన మీ ప్రభుత్వ పాలన, అమలుకు నోచుకొని హామీలు, వీటిని అడ్డం పెట్టుకొని భాషావాదం, ముస్లింల సంతుష్టీకరణ, ఇవి ప్రధాన అంశాలుగా ఎన్నికల్లో పోయేది ఉండేనా? భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. మేము గర్విస్తూ ఉన్నాం ఈ అంశాలపై మమ్మల్ని భారత ప్రజలు మళ్ళీ ఎన్నుకున్నందుకు. రెండవ అంశానికి వస్తే, సీఎం కేసీఆర్ గారు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎండీగా ఎక్కువ, ముఖ్యమంత్రికి తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. వారి ప్రభుత్వం, వారి పార్టీ చేసే పనులు చూస్తూ ఉంటే ప్రజలందరూ అదే అనుకుంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఒక సూచన ఇస్తూ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ మార్చుకొని తెలంగాణ రాష్ట్ర సమితి తీసేసి తెలంగాణ రియల్ ఎస్టేట్ సమితి అని పెట్టుకోండి. ఎందుకంటే మీరు చేసే పని అట్లే ఉన్నది. అది మేము మిమ్మల్ని ఏమంటలేము, దీని గురించి మీరే మాట్లాడినారు. దాని గురించి నిన్న సమావేశంలో మీరు డిఎంకేని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, వాళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఆస్తులు మాత్రం బాగా పెరిగినాయి. వాళ్ళు ఆఫీసులు అన్ని డిస్ట్రిక్ట్లలో పెట్టుకున్నారు కాబట్టి ఆ స్థలాల విలువలు పెరిగి అధికారంలో ఉన్నా లేకున్నా కూడా వాళ్ళకి చాలా ఒక పుష్టికరమైన పార్టీగా ఉన్నది అని మీరు చెప్పడం జరిగింది. దాంతో ఒకటి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే, మీరు అధికారంలో ఉండరు అనేది ఒకటి అర్థమవుతా ఉన్నది. మీరు అధికారంలో లేకపోయినా పర్వాలే కానీ మీకు ఆస్తులు ఉంటే మాత్రం సరిపోతుంది. అది కూడా ఎక్కడిది? ప్రభుత్వ ఆస్తుల్ని మీ ఆస్తులుగా మార్చుకోవాలని. కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్పకుండా కూడా మీరు ఈ పట్టపగలు మీరు చేయబోతున్న దోపిడీని అడ్డుకుంటాం, ప్రజల తరఫున నిలబడతాం. మీ భూ కేటాయింపుల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా అధ్యక్షుడు లక్ష్మణ్ గారితో సహా మేమందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈ భూ కేటాయింపుల్ని, ఈ పార్టీ కార్యాలయ నిర్మాణాలని
ఏ విధంగా అడ్డుకోవాలా అన్నది తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ ఒక అధికారిక నిర్ణయం తీసుకుంటుంది. మున్సిపల్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు చాలా బాధరగా ఓటర్ లిస్టులు తయారైనా కాకపోయినా, బీసీ కోటా ఉన్నా లేకపోయినా, తప్పుల తడకగా ఉన్న లిస్టులు అవి రెక్టిఫై అయినా కాకపోయినా, వ్యాలిడేట్ అయినా కాకపోయినా వారు ఎన్నికల బరిలో దూకడానికి చాలా కుతూహలంగా ఉన్నారు కేసీఆర్ గారు. వారి భయం అంతా కొంచెం సమయం ఇస్తే మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలిచిపోతుందని. మేము ప్రజలకి చేతులు జోడించి మేము కోరుకుంటా ఉన్నాము, మీ కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని మీరు బేస్ చేసుకొని ఓటు వేయండి. ఎందుకంటే రోడ్లు ఎట్లా ఉన్నాయి, శుభ్రత ఎట్లా ఉన్నది, నీళ్ల పరిస్థితి ఎట్లా ఉన్నది, ఆసుపత్రుల పరిస్థితి ఎట్లా ఉన్నది, అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తున్నదా లేదా, ఇన్ని నెలలైనా కూడా ఒక మంత్రివర్గం ఏర్పాటైందా లేదా, ఇవన్నీ మీరు ఆలోచించండి. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం, ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టడం, ఇది కాదా టీఆర్ఎస్ చేస్తూ ఉన్నది అని. ఈ టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ మీరు మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా ఓటు వేస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భారతీయ జనతా పార్టీ చేయగలిగే పనులు మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్లలో వాటి గురించి ఆలోచించండి అని మేము ఓటర్లను కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఓ మహిళ యాసిడ్ తాగి ఆత్మయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు ఆమెను ఓ మహిళకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ సరైన వైద్యం అందక ఆమె మృతి చెందినట్టు ఇక యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఇక భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంకు చెందిన జక్కల పద్మ, ఆంజనేయులు భార్య భర్తలు. నిన్న రాత్రి 2:30కు ఇక తలనొప్పితో క్షణికావేశంలో భార్య యాసిడ్ తాగి ఆత్మహత్యం చేసుకునే ప్రయత్నం చేయగా వెంటనే భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకొని వచ్చామని, డ్యూటీ డాక్టర్ సరైన వైద్యం అందించలేదని, అందువల్ల ఉదయం ఆమె మరణించిందని భర్త ఆంజనేయులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిందని ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన చేసి రోడ్డుపై రాస్తారోక చేశారు. ముందే సీరియస్గా ఉందని చెబితే హైదరాబాద్లో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లి బతికించుకునే వాళ్ళమని ఇక మృతురాలి బంధువులు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముత్తిరెడ్డిగూడెం గ్రామం నుంచి అంజనేయులు అనే వ్యక్తి తన భార్యను తీసుకొని హాస్పిటల్కి తీసుకురాగా రాత్రి సుమారు 2:30 సమయంలో తీసుకురావడం జరిగింది. డ్యూటీ డాక్టర్ జాయిన్ చేసుకొని ఒక గ్లూకోజ్ మాత్రమే పెట్టి పోయి రూమ్లో పోయి పడుకొని ఎన్నిసార్లు పిలిచినా, నర్సులు పోయి లేపినా లేవకుండా, ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ మేము పోయి గట్టిగా మందలించడంతో అప్పుడు లేచి వచ్చి అసలు పేషెంట్ వద్దకు కూడా రాకుండా టానిక్ ఇక్కడ దొరకదు, లోకల్ తెచ్చుకోరని సుమారు 3:30-4 గంటల సమయంలో 4 గంటల సమయంలో రాసేయడం జరిగింది. అది అన్ని మెడికల్ షాపులు బంద్ ఉండడం వల్ల పొద్దున 6 గంటలకు తేవడం జరిగింది. 6 గంటలకు కూడా పేషెంట్ వద్దకు డ్యూటీ డాక్టర్ రాకుండా నర్సే ఆ టానిక్ తాగడం జరిగింది. టానిక్ తాగడంతో అపస్మారక స్థితికి చెంది మృతి చెందినట్టు. తర్వాత డాక్టర్ వచ్చి చూసి ట్రీట్మెంట్, అంటే అప్పటికే మృతి చెందింది, డాక్టర్ వచ్చి అప్పుడు చనిపోయిన తర్వాతనే అక్కడికి వచ్చి అప్పుడు గ్లూకోజ్ చనిపోయిన తర్వాత గ్లూకోజ్ పెట్టడం జరిగింది. అంటే ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్న ఈ ప్రభుత్వ డాక్టర్లను, ఆ డ్యూటీ డాక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ యొక్క ఖచ్చితంగా విచారణ జరిపి కలెక్టర్ గారిచే వారి యొక్క కుటుంబానికి తగు న్యాయం చేయాలి. చిన్న పిల్లలు, ఇప్పుడు ఒక 6 నెలల బాబు, ఒక 2.5 సంవత్సరాల పాప, వారి భవిష్యత్తు గురించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నాం. దీని మీద సరైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. మొన్నటికి మొన్న ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా మొన్నటికో కేసు అయింది. ఈ యొక్క గవర్నమెంట్ డాక్టర్లు రాత్రి 12 కాగానే పడుకోవడము, తర్వాత పేషెంట్లకు ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండా ఆ నర్సులకు బాధ్యత చెప్పడం వల్ల ఈ సరైన ట్రీట్మెంట్ లేక చాలా అవసౌకర్యానికి గురి అవుతున్నారు. ఏమనంటే గాంధీకి రాస్తామని వీళ్ళు చిన్న ట్రీట్మెంట్ చేయాలన్నా గాంధీకి రిఫర్ చేయడము, వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ డ్యూటీ డాక్టర్లు మొత్తం ఏంటంటే సస్పెండ్ చేయాలి. ఇది ప్రక్షాళన చేయాలి. డాక్టర్లందరికీ సరైన విచారణ జరిపి డాక్టర్లందరినీ ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు. మాది యాదాద్రి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామం. మా భార్యకు తలనొప్పి తట్టుకోలేక రాత్రి 2:30కు యాసిడ్ తాగానే వెంబటే 15 నిమిషాలు మేము ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చాం. భువనగిరి తీసుకురాని డాక్టర్ జాయిన్ చేసుకొని గ్లూకోజ్ రాసి నర్సుకి చెప్పి వెళ్ళిపోయి ఆయన వండుకున్నాం.
మళ్ళీ తర్వాత గంట తర్వాత పోయి లేపితే లేవలేదు. మళ్ళీ ఒకసారి మూడోసారి లేపిన తర్వాత పేషెంట్ దగ్గర కూడా రాలే. వాడినే కూర్చొని బయట మందు తెచ్చుకోవాలని టానిక్ స్లిప్ రాసి ఇచ్చాడు. దాని గురించి మేము భువనగిరి అంతా తిరిగాం. నైట్ షాప్లని బంద్ ఉన్నాయి. 6:30 తర్వాత తెలిసిన నాకు ఫోన్ చేస్తే అప్పుడు లేచి అప్పుడు షాప్ ఓపెన్ చేసి ఆ టానిక్ ఇచ్చాడు. టానిక్ తెచ్చి పోసిన తర్వాత 5 నిమిషాలలో సలహా అయిపోయింది. అప్పుడు మళ్ళీ పోయి అప్పుడు బెదిరించినాం. డాక్టర్ని బెదిరించిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. గ్లూకోజ్లు ఇంజక్షన్లు ఇచ్చి ఆక్సిజన్ అప్పుడు తెప్పించి పెట్టింది. అప్పటికే అయిపోయింది 10 నిమిషాల ముందు చనిపోయిన తర్వాత అన్నిటి జరిపించింది. జగిత్యాల జిల్లా సంగంపల్లి గ్రామంలో వర్షాలు పడాలని గ్రామస్తులు, రైతులు, గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్సు కప్పతల్లి ఆటలో పాల్గొన్నారు. ఆసరా పెన్షన్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాటి పంపిణీకి చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను సూచించారు. టీఆర్టీతో జరిగిన నియామకంతో వీధిన పడ్డ విద్యా వాలంటీర్లను తొలగింపు వారిని మెదక్ జిల్లాలోని ఏదైనా మండలంలో అపాయింట్మెంట్ చేయాలని మెదక్ జిల్లా విద్యాధికారి రవికాంత్తో కలిసి ఇక మొరపెట్టుకున్నారు. 2017 టీఆర్టీలో భాగంగా మన యొక్క మెదక్ జిల్లా లోపల 208 పోస్టులను ఫిలప్ చేయడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్, ఎల్పీ, మిగతా సబ్జెక్టులు పోస్టులను. అయితే ప్రభుత్వం ఏంటంటే గత విద్యా సంవత్సరం లోపల మన విద్యా వాలంటీర్గా తీసుకున్నటువంటి వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా 15,661 మంది విద్యా వాలంటీర్ తీసుకోవడం జరిగింది. అయితే అందులో భాగంగా ఇప్పుడు కొత్తగా టీఆర్టీ నియామకాలు చేయడం వలన స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎల్పీ లోపల మొత్తము అక్కడ ఉన్నటువంటి విధులను తొలగించి కొత్త నియామకాలు చేపట్టడం జరిగింది. అయితే మేము హైకోర్టు లోపల తీసుకున్నటువంటి విధానం లోపల రెన్యువల్ చేయాలనేటటువంటి విషయం ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఎక్కడైతే ఆయా స్థానిక మండలాల్లో కానీ లేకపోతే వేరే మండలంలో కానీ ఎక్కడైతే వేకెన్సీస్ ఖాళీ ఉంటే అక్కడ మేము సర్దుబాటు చేయాలని చెప్పేసి మేము ఇప్పుడు ఇంతకుముందే డిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా అభ్యర్థన ఒకటే, ఎందుకంటే గత ఫిబ్రవరి మాసం నుంచి కూడా మాకు వేతనాలు లేవు, 6 నెలల నుంచి వేతనాలు రాలేవు. అయినప్పటికీ కూడా కుటుంబాన్ని గిటాన్ చేసుకుంటూ మేము ముందుకు రాబోతున్నాం. ఇప్పుడు ఈ యొక్క సడన్ నిర్ణయం ప్రకారం గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్ ప్రకారము ఇప్పుడు వందలాది ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వాలంటీర్లు అందరూ రోడ్డు మీద పడవలసినటువంటి వాళ్ళ కుటుంబాలు దయనీయమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి తక్షణమే మరి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మిగతా వాళ్ళు అధికారులందరూ కూడా తొందరగా స్పందించి మా యొక్క జీవితాలను నిలబెట్టి మా యొక్క ఉద్యోగ భద్రతను కల్పించి ఏదో ఒక పాఠశాల లోపల మాకు అడ్జస్ట్ చేయవలసిందిగా మరి పెద్దలందరికీ తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. జగిత్యాల జిల్లా కోడిమేల బస్టాండ్ ప్రాంతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లోని చిలకవాగు ప్రక్షాళన పనులను కోడిమేల గ్రామ సర్పంచ్ ఏలేటి మమిత నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, ఎంపీటీసీలు మరియు జెడ్పీటీసీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు సర్పంచ్కి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లోని మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విశాల్ మార్ట్ ఎదురుగా 5 నెలల శిశువును పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నమస్కారం, నా పేరు అశ్విన్ కుమార్. నేను ఇక్కడ పొల్యూషన్ చెక్ చేయించుకోవడానికి వచ్చాను సార్. ఇక్కడ బాలపతి వరస విశాల్ మెగామార్ట్ దగ్గర ఆపద చెట్టు ఉన్నది. అక్కడ చిన్న పాప 5 నెలలు 6 నెలలు ఉంటుంది. అక్కడ కవర్లో పడేసి ఎవరో వెళ్ళిపోయారు. కనీసం ఇక్కడ మొత్తం నీట్గా కూడా లేదు. ఈ చెత్త వలన పాపను కూడా గుర్తించలేకపోతున్నాము. అదేదో బై ఛాన్స్లో అది చూసినందుకు మీకు చెప్పగలుగుతున్నాను. లేదంటే అది అలాగే కుక్కలో తిక్క తినేటివి. ఇక్కడ చెత్త కూడా సాఫ్ చేయాలని చెప్పి నేను అశ్విన్ కుమార్ సార్ నా పేరు. నేను ఇక్కడ బడంగపేట శ్రీనిల టౌన్షిప్లో ఉంటాను. తన వద్ద పనిచేస్తున్న వ్యక్తిని హత్య చేయించి జీవిత ఖైదు పడగా గత వారంలో శిక్షను అనుభవించేందుకు జైలుకు వెళ్లి ఆపై గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన దోషా కింగ్ ప్రఖ్యాత హోటల్ చైన్ శరవణ్ భవన్ యజమాని రాజ్ గోపాల్ మరణించారు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆయన కన్నుమూశారు. ఆయన తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చారని, పరిస్థితి విషమించి మరణించారని వైద్య వర్గాలు తెలిపాయి. దీంతో తన వద్ద పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని పెళ్లాడితే మరింత కలిసి వస్తుందని జ్యోతిష్యుడు చెప్పిన దానిని నమ్మి ఆమె భర్తను కిరాయి గుండాలతో దారుణంగా హత్య చేయించిన రాజ్ గోపాల్ గాథ ముగిసింది. గతంలో కాపు కార్పొరేషన్లో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతున్నామని కాపు కార్పొరేషన్ ఎండీ నాగభూషణం అన్నారు. ఆయన మాట్లాడుతూ కాపు కార్పొరేషన్ నిపుణులతో టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాట్లు చేశామన్నారు.
లబ్ధిదారుల ఎంపిక ఎలా జరిగింది అనేది కూడా తేలుస్తామన్నారు. టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా రికవరీ, క్రిమినల్ కేసులు పెడతామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన 6గురిని విధుల నుంచి తొలగించామన్నారు. కాపు కార్పొరేషన్ జీతం తీసుకొని మంత్రి వద్ద పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. చాలా హైయెస్ట్ ప్రయారిటీతో ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 2000 కోట్లు, ఈ సంవత్సరం అయితే 2000 crores శాంక్షన్ చేశాను. అదేవిధంగా ఇప్పటి వరకు అంటే లాస్ట్ 4 yearsలో అంటే 2014-15 మధ్య అంటే 15 లాస్ట్లోనే కార్పొరేషన్ ఏర్పడడం జరిగింది. ఇంతవరకు చాలా స్కీమ్స్ ఉన్నాయండి. ఎలా అంటే ఈ లోన్స్ కావచ్చు, ఎంఎస్ఎంఈ, స్కిల్ డెవలప్మెంట్, అలాగే విదేశీ విద్యా దీవెన, ఇలాగ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నాకు వచ్చిన తర్వాత ఐ గాట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్. దాంట్లో ఏంటంటే చాలామంది సంథింగ్ అంటే మాకు రీచ్ అవ్వలేదనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో అందులో భాగంగా ఏంటంటే ఇక్కడ ఉద్దేశం ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఆ టాస్క్ ఫోర్స్ ఉద్దేశం ఏంటంటే ఎక్స్పర్టైజ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్. ఇప్పుడు సపోజ్ మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి, స్వయం ఉపాధి కానీ, లేకపోతే ఎంఎస్ఎంఈ కావచ్చు. వీళ్ళందరితో కూడా ఎక్స్పర్టైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ పెట్టి వాళ్ళు ఎంటైర్ స్టేట్లో వాళ్ళంతా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది విత్ డిజిటలైజేషన్. వాళ్ళు వెళ్ళి ఏదో పేపర్ మీద రాసుకోవడం అనేది కాకుండా వాళ్ళు కూడా డిజిటలైజేషన్ అంతా రికార్డింగ్ తీసుకుంటారు, వీడియో ఫోనిక్లో తీసుకుంటారు. ఎన్ని తీసుకొని బెనిఫిషరీస్ ఒకవేళ యూనిట్స్ వెరిఫికేషన్ కూడా ఎలా ఉంటుందంటే కాంక్రీట్గా కంపారిటివ్ అనాలిసిస్ ఉంటుంది. ఊరికిన మనం వెళ్తున్నాం అని చెప్పి ఆ రోజుకి అప్పుడప్పుడు ఏదో యూనిట్ తెచ్చిపెట్టే పరిస్థితి అని కాకుండా మేము క్రాస్ ఎవాల్యుయేషన్ కూడా తీసుకొని అసలు వాళ్ళకి శాంక్షనింగ్ కూడా కరెక్ట్గా ఉందో లేదో ఒక ప్రొసీజరల్గా ఫాలో అయ్యారా లేదా అన్నది కూడా చూడండి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ థర్డ్ పార్టీ వెరిఫికేషన్, సోషల్ ఆడిట్ ప్రాసెస్ అనేది ఉంది. అంటే మనకి విజిలెన్స్ ఆస్పెక్ట్లో ప్రివెంటివ్ విజిలెన్స్ అని కూడా ఒకటి ఉంది. అంటే ఎవరో చెప్తే చూడడం కాకుండా అసలు మనం వెళ్ళేది అలా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి ప్రయారిటీ కూడా ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా ఒక 2000 crores ఎలొకేషన్ చేసినప్పుడు ఒకటి అందరికీ రీచ్ అవ్వాలి. అన్నీ అంటే ఒక మోస ధోరణిలో ఏదో 2-3 లోన్స్ అని కాకుండా కాపు కమ్యూనిటీలో మనం కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ 4 casteలో మనం 2-3 వేస్ అనేది స్ట్రాటజీకి వెళ్తున్నాం. ఒకటి ఏంటంటే అత్యంత పేదవాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి మామూలుగా ఎలాగో స్కీమ్స్ ఉన్నాయి, బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏంటంటే ఎంఎస్ఎంఈ అని, తర్వాత ఇలాగ డిఫరెంట్ ఉన్నాయి ఎంటర్ప్రెన్యూర్ యాంగిల్లో. ఇందులో కూడా వెల్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఒకటి తీసుకుందామని కూడా ఒక ఉద్దేశం. అదేవిధంగా ఇందులో ఒక విషయం ఏంటంటే మనం చూస్తున్నాం, ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఫర్ ఎగ్జాంపుల్, సీఎం రిలీఫ్ ఫండ్కి ముఖ్యమంత్రి సీఎం సహాయ నిధికి కూడా నేను ఈ కాపు ఎండీగా ఈ ప్లాట్ఫామ్లో ఆల్ ఎన్ఆర్ఐస్ని, కాపు ఎన్ఆర్ఐస్ని, కాపు ఇండస్ట్రియలిస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ని కూడా ఒక అపీల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా చెప్పండి. అది సెకండ్ మీరు చెప్పేది. ఫస్ట్ ఈ టాస్క్ ఫోర్స్ పరిధి ఎంత మేరకు ఉంటుంది, ఈ టాస్క్ ఫోర్స్ ఏం చేయబోతుంది? ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పచ్చపురుగు నివారణపై రైతులకు అవగాహన సదస్సు. జిన్నారం గ్రామంలో రైతులకు పత్తి పంటపై చర్చ. పురపాలక బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్. మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లకు వయోపరిమితి పెంపుపై మరో బిల్లు. మధ్యాహ్న భోజనం వికటించి 30 మంది విద్యార్థులకు అస్వస్థత. ప్రిన్సిపల్ కి మొరపెట్టుకున్న పట్టించుకోలేదని విద్యార్థుల ఆవేదన. కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులో రేషన్ డీలర్ల ర్యాలీ. డీలర్ల వ్యవస్థను రద్దు చేయవద్దంటూ తహసీల్దార్కు వినతి పత్రం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.